27వ సర్గము విశ్వామిత్రుడు శ్రీరామునకు వివిధములగు దివ్యాస్త్రములను సంగుట. అథతాం రజనిముష్య విశ్వామిత్రో మహాయసాః ప్రహస్య రాఘవం వాక్యం ఉవాచ మధురాక్షరం. మహాయశస్వియైన విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆ రాత్రిని అచటనే గడిపెను. సంతోషముతో మందహాసమొనర్చి శ్రీరామునితో ముదుమధురముగా ఇట్లు పలికెను. పరితుష్టోస్మి భద్రం తే రాజపుత్ర మహాయసః ప్రీత్యా పరమయా యుక్తో దదామ్యస్త్రాణి సర్వశః. లోక ప్రశంసలను అందుకొనుచున్న ఓ రాకుమారా, తాటకవధతో నేను మిక్కిలి సంతుష్టుడనైతిని. నీకు భద్రమగుగాక. వివిధములగు అస్త్రములను నీకు పరమ ప్రీతితో ఒసంగెదను. దేవాసురగణాన్వాపి సగంధర్వోరగానపి యే రమిత్రాన్ ప్రసహ్యాజౌ వశీకృత్య జయిష్యసి తాని దివ్యాని భద్రం తే దదామ్యస్త్రాణి సర్వశః. దండచక్రం మహద్దివ్యం తవ దాస్యామి రాఘవ. ధర్మచక్రం తతో వీరకాలచక్రం తథైవ చ. విష్ణుచక్రం తథాత్యుగ్రం ఐంద్రమస్త్రం తథైవ చ. యుద్ధమున నిన్నెదిరించెడివారు ఎంతటి వారైనను కడకు దేవతలు, అసురులు, గంధర్వులు, నాగులు మొదలగువారు ఎవ్వరైనను నేను ఇచ్చెడి ఈ అస్త్రములచే నీకు వశమగుదురు. వారిని నీవు అవలీలగా జయింపగలవు. నీకు భద్రమగును. ఓ రఘువీరా, దివ్యమైన దండచక్రమును, ధర్మచక్రమును, కాలచక్రమును, తీక్ష్ణమైన విష్ణుచక్రమును, ఇంద్రాస్త్రమును ఒసంగెదను. వజ్రమస్త్రం నరశ్రేష్ఠ శైవం శూలవరం తథా అస్త్రం బ్రహ్మశిరశ్చైవ ఐషికమపి రాఘవ. దదామి తే మహాబాహో బ్రాహ్మమస్త్రమనుత్తమం. గదే ద్వే చైవ కాకుత్ స్థమోదకీ శిఖరీ ఉభే. ఓ నరవరా, మహాబాహు, వజ్రాస్త్రమును, శివునకు సంబంధించిన మహాశూలమును, బ్రహ్మశరోనామకాస్త్రమును, ఐషికాస్త్రమును, ఉత్తమోత్తమమైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను. ఓ నరశ్రేష్ఠ, రాజకుమారా, మీ అభేలకును మోదకీ శిఖరి అను దివ్యములైన గదలను అందింతును. ప్రదీప్తే నరసార్దుల ప్రయచ్ఛామి నూపాత్మజ. ధర్మపాసమహం రామకాలపాసం తథైవ చ. పాసం వారుణమస్త్రం చ దదామ్యహమనుత్తమం. ఆసనీ ద్వే ప్రయచ్ఛామి శుష్కార్ద్రే రఘునందన. దదామి చాస్త్రం పైనాకం అస్త్రం నారాయణం తథా. ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామనామతః. ఓ రామ, ధర్మపాసమును, కాలపాసమును, వర్ణపాసమును, శక్తిసంపన్నమైన వారుణాస్త్రమును సమకూర్చెదను. శుష్కాసని, ఆద్రాసని అను రెండు దివ్యాస్త్రములను, శివునకు సంబంధించిన మహాస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను. ఓ పుణ్యపురుషా, అగ్నిదేవునకు ప్రియమైన శిఖరము అను పేరుగల ఆగ్నేయాస్త్రమును సమకూర్చెదను. వాయవ్యం ప్రథనం నామ దదామి చ తవానఘ. అస్త్రం హయశిరో నామ క్రౌంచమస్త్రం తథైవ చ. శక్తిద్వయం చ కాకుత్స్థా దదామి తవ రాఘవ. ఓ కాకుత్స్థా, ప్రధనము అను పేరుగల వాయవ్యాస్త్రమును, హయశిరస్సు అను పేరుగల అస్త్రమును, క్రౌంచాస్త్రమును, విష్ణుశక్తి, శివశక్తి అను శక్తి ద్వయమును నీకొసంగెదను. కంకాళం ముసలం ఘోరం కాపాలమథ కంకణం. ధారయంతే సురా యాని దదామ్యేతాని సర్వశః. వైద్యాధరం మహాస్త్రం చ నందనం నామనామతః. అసిరత్నం మహాబాహో దదామి చ నూపాత్మజ. గాంధర్వమస్త్రం దయితం మానవం నామనామతః. ప్రస్వాపన ప్రశమనే దద్మి సౌరం చ రాఘవ. రాక్షసులు ధరించినట్టి భయంకరమైన కంకాళము, ముసలము, కాపాలము, కంకణము అను ఈ అస్త్రములను అన్నింటినీ ఇచ్చెదను. మహాబాహుడవైన ఓ రాజకుమారా, విద్యాధరులు ప్రయోగించినట్టి నందనము అను మహాస్త్రమును, ఖడ్గరాజమును ఒసంగెదను. ఓ రాఘవ, గంధర్వులకు ప్రియమైన మానవాస్త్రమును, నిద్రను కలిగించునదియు నిద్రను పోగొట్టునదియు అయిన అస్త్రములను, సౌరాస్త్రమును నీకిచ్చెదను. వర్షణం శోషణంచైవ సంతాపన విలాపనే. మదనంచైవ దుర్ధర్షం కందర్పదయితం తథా. పైశాచమస్త్రం దయితం మోహనం నామనామతః. ప్రతీక్ష నరసార్దూల రాజపుత్ర మహాయసః. సుప్రసిద్ధ రాజకుమారుడవైన ఓ నరోత్తమ, వర్షణము, శోషణము, సంతాపనము, విలాపనము అను అస్త్రములను మరియు మన్మథునకు ప్రీతికరమైనదియు ఎవరికిని ఎదిరింప శక్యముగానిదియు అగు మదనము అను అస్త్రమును, అట్లే పిశాచములకు ఇష్టమైన మోహన నామకాస్త్రమును గైకొనుము.
తామసం నరసార్దూల సోమనం చ మహాబల సంవర్తంచేవ దుర్ధర్షం మౌసలం చ నృపాత్మజ సత్యమస్త్రం మహాబాహో తథా మాయాధరం పరం సౌరం తేజః ప్రభం నామ పరతేజోపకర్షణం. నరశ్రేష్ఠుడవైన ఓ రాజకుమారా, తామసము, సౌమనము, సంవర్తము, తిరుగులేని మౌసలము అను అస్త్రములను, ఓ మహాబాహు, సత్యాస్త్రము, శ్రేష్టమైన మాయాధరము, శత్రుపరాక్రమమును నిర్వీర్యమనర్చు సూర్య సంబంధమైన తేజఃప్రభ నామకాస్త్రమును స్వీకరింపుము. సౌమ్యాస్త్రం శిశిరం నామ త్వష్టురస్త్రం సుదామనం. దారుణం చ భగస్యాపి సీతేషు మధమానవం. ఏతాన్ రామ మహాబాహో కామరూపాన్ మహాబలాన్. గృహాణ పరమోదారాన్ క్షిప్రమేవ నృపాత్మజ. మహాబాహు, ఓ రాకుమారా, సోమదేవతకు సంబంధించిన శిశిరము అను పేరుగల అస్త్రము, విశ్వకర్మ నిర్మితమైన సుదారుణాస్త్రము, భగదేవతకు సంబంధించిన దారుణాస్త్రము, మనువునకు చెందిన సీతేషువు అనస్త్రము మొదలగు ఈ అస్త్రముల నేను కామరూపశక్తి గలవి, మహాబల సంపన్నములు, మిక్కిలి శ్రేష్టమైనవి. వీటిని నీవు నానుండి వెంటనే గ్రహింపుము. స్థితస్థు ప్రాముఖో భూత్వా శుచిర్మునివరస్తదా. దదో రామాయ సుప్రీతో మంత్రగ్రామం అనుత్తమం. సర్వసంగ్రహణం యేషాం దైవతైరపి దుర్లభం. తాన్యస్త్రాణి తదా విప్రో రాఘవాయ న్యవేదయత్. అంతట విశ్వామిత్ర మహర్షి శుచియై, పూర్వాభిముఖుడై, ఆయా అస్త్రములను వాటికి సంబంధించిన అధిష్టాన దేవతామంత్రపూర్వకముగా రామునకు ఇచ్చెను. ఈ అస్త్రములను అన్నింటినీ పొందుట దేవతలకు సైతము అసాధ్యము. అట్టి మహాస్త్రములనన్నింటినీ ఆ మహాముని శ్రీరామునకు అందించెను. జపతస్తు మునేస్తస్య విశ్వామిత్రస్య ధీమతః. ఉపతస్థుర్మహార్హాణి సర్వాణ్యస్త్రాణి రాఘవం. ఊచిశ్చ ముదితాః సర్వే రామం ప్రాంజలయస్తదా. ఇమే స్మ పరమోదారాః కింకరాస్తవ రాఘవ. సర్వసమర్థుడైన విశ్వామిత్ర మహర్షి అస్త్రమంత్రములను రామునకు ఉపదేశించి, తదధిష్టాన దేవతలు ఆయన ఆజ్ఞలను అనుసరించునట్లు చేయుటకై వారిని స్మరించుచు జపించుచుండెను. అంతటా ఆ మహాస్త్రములన్నీయు శ్రీరాముని జేరెను. పిమ్మట ఆ మంత్రాధిష్టాన దేవతలందరునూ సంతోషముతో శ్రీరామునకు అంజలి ఘటించి ఇట్లనిరి: ఓ రాఘవ, నిన్ను చేరిన మేమందరమును త్రికరణశుద్ధిగా నీసేవకులమై యుందుము. ప్రతిగృహ్య చ కాకుత్స్థః సమాలభ్య చ పాణినా మానసా మే భవిష్యధ్వం ఇతి తానభ్యచోదయత్. శ్రీరాముడు తన కరస్పర్శతో వారిని స్వీకరించి, స్మరించినంత మాత్రముననే మీరు నన్ను చేరుడు అని ఆదేశించి వారిని పంపివైచెను. తతః ప్రీతమనా రామో విశ్వామిత్రం మహామునిం అభివాద్య మహాతేజా గమనాయోపచక్రమే. మిక్కిలి తేజస్వి అయిన శ్రీరాముడు ప్రసన్నచిత్తుడై లక్ష్మణునితో గూడి విశ్వామిత్ర మహామునికి అభివాదనమొనర్చి ఆ ముని వెంట ప్రయాణమయ్యెను. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే సప్తవింశః సర్గా. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 27వ సర్గము సమాప్తము.